నిర్లక్ష్యం, అవగాహన లేమి దేశంలో కరోనా వ్యాప్తికి ప్రధాన కారణాలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా పట్ల ఇంకా చాలా చోట్ల నిర్లక్ష్యమే. జాగ్రత్తలతో వైరస్ని జయించవచ్చని వైద్యులు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. ఇది గమనించిన కడప యువకుడు గ్రామాల్లోని ప్రజలకు కరోనా జాగ్రత్తలు తెలియజేసేందుకు నడుం బిగించాడు. అందుకే వాల్ పెయింటింగ్స్ మార్గంగా ఎంచుకున్నాడు. చిత్రాలతో ప్రజల్లో చైతన్యం నింపుతున్న ఆ యువకుడే సోమశేఖర్. కరోనా వారియర్స్ కు అవార్డులు అందజేస్తున్న హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సంస్థ విశ్వగురు సోమశేఖర్ కృషిని అభినందించింది. ఆ చిత్రాలను పరిశీలించి 105 చోట్ల గ్రామస్తులతో మాట్లాడుతూ వారి బొమ్మలనే గోడలపైన లైవ్ పెయింటింగ్స్ వేసినట్లు, మిగిలిన 145 పెయింటింగ్స్ ద్వారా అవగాహన కల్పించినట్లు గుర్తించారు. సోమశేఖర్ ను ప్రపంచ రికార్డు సాధించిన వారియర్ గా ప్రకటించారు. 16 రోజుల్లో 70 గంటల పాటు శ్రమించి 250 పెయింటింగ్స్ వేసిన సోమశేఖర్ కు ఇలా ప్రత్యేక గుర్తింపు దక్కింది. కడప జిల్లాకు సంబంధించిన యోగి వేమన యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫైనల్ విద్యార్థి గుడిపల్లి సోమశేఖర్ ఈ లాక్డౌన్ సమయంలో 101 విలేజ్ల్లో మొత్తం వాల్స్ మీద పబ్లిక్ని అవేర్ చేస్తూ 250 పెయింటింగ్ వేయడం జరిగింది. అతను చేసిన ఈ మంచి కార్యక్రమం రియల్లీ కొన్ని వేల మందికి ఇన్స్పైర్గా ఉంది, సంతోషంగా ఉంది. మేము అలాంటి విద్యార్థికి మేము ప్రోత్సహించడం కానీ మా సంస్థ నుంచి వరల్డ్ రికార్డ్ డిక్లేర్ చేస్తున్న సర్టిఫికేట్ పంపించడం.